కాలనీ అదేవిధంగా ఆర్టీసీ కాలనీ ఈ చుట్టుపక్కల కాలనీల్లో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మా సబ్ డివిజన్ నుంచి దాదాపు 100 మంది ఏసీపీ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం మా పోలీస్ సేవలు మీ ప్రజలకు మరింత చేరువ అయ్యే విధంగా మీ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయి మీ దగ్గరకు వచ్చి తెలుసుకునే దాంట్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మా సిబ్బంది అందరూ కూడా ప్రతి ఇంట్లో చెక్ చేయడం జరిగింది. మీ అభిప్రాయాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఏదైనా మా పోలీస్ తరఫున ఏదైనా పోలీస్ సేవల తరఫున ఏ విధమైన సేవలు చేస్తే బాగుంటుంది, ఇంకేదైనా మీ సూచనలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు సమాజంలో జరుగుతున్న వివిధ నేరాల గురించి మేము మా ఏసీపీ సారు అదేవిధంగా సిఐ సారు అవగాహన కల్పించడం జరుగుతుంది. అందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు కాలనీ పెద్దలకు అదేవిధంగా పిల్లలకు యువకులకు మా యొక్క బాగ్లూరు పోలీసు వారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు రాబోయే గణేష్ ఉత్సవాలు కూడా ముందు ఉన్నాయి. ఇక్కడ నుంచి లాస్ట్ టైం అంతా ప్రశాంతంగా జరుపుకున్నారు. ఈసారి కూడా అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి గొడవలు ఏం లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటారని చెప్పి ఆశిస్తున్నాము. ఈ సందర్భంగా ఎవరైతే గణేష్ ఉత్సవాలు నిర్వహించే యువకులకు పాండాల్ ఆర్గనైజ్ చేసే యువకులందరూ కూడా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం లాగే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటే మా నిమజ్జనం టైంలో కానీ రాత్రి పెట్రోలింగ్ టైంలో కానీ బందోబస్తు కల్పించే అవకాశం ఉంటుంది. చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. ఇప్పుడు నార్త్ సర్కిల్ సిఐ శ్రీనివాస్ సార్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సూచనలు ఇవ్వాల్సిందిగా వచ్చిన ఆర్టీసీ కాలనీ మరియు మహాలక్ష్మీ నగర్ కాలనీ వాసులకు, టౌన్ సిఐ గారికి, ఎస్ఐలకు, సిబ్బందికి అందరికీ నమస్కారం. ఈ కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్ అనేది ఒక 7-8 టీమ్స్గా మేము ఏర్పడి అన్ని ఇల్లు చెక్ చేయడం, పనులు తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదో మీ వెహికల్ తీసుకొచ్చి మీకు ఫైన్ వేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. మీ కాలనీకి ఇంతమంది ఆఫీసర్లు వచ్చి మీ కాలనీలో ఇప్పుడు ఇవన్నీ చాలా వరకు కూడా కొన్ని బయట నుంచి వచ్చి ఉండేవాళ్ళు ఉంటారు, వేరే మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఎవరి ఇళ్ళలో ఎవరు ఉంటారు, ఏంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా వేరే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉండి దొంగతనాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరు ఆధార్ కార్డు చెక్ చేయడం జరిగింది. మీకు ఒక సేఫ్టీని చేయడానికి మీకు మాకు మధ్యలో ఇప్పుడు ఇంతమందిని మేమే మీ దగ్గరికి వచ్చినాం, మీరందరూ మా దగ్గరికి రాకపోవచ్చు, అవసరం పడకపోవచ్చు. మీకు మాకు మధ్యలో ఒక గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి, మీ కాలనీలో ఉన్న మంచి చెడ్డలు తెలుసుకోవడానికి, ఇదంతా ఒక మీకు సేఫ్టీ క్రియేట్ చేయడానికి తప్ప మేము ఇబ్బంది పెట్టడానికి కాదు. దాదాపు మేము 50 వెహికల్స్ 50 2 వీలర్స్ ఒక ఆటోలు తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా మేము డాక్యుమెంట్స్ చూస్తాము. అలా చాలా వరకు కొన్ని నంబర్ ప్లేట్లు లేని ఉన్నాయి, కొన్ని ఇర్రెగ్యులర్ నంబర్ ఉన్నాయి. అట్లనే మీ కాలనీలో కూడా ఏదైనా యాంటీ సోషల్ ఏమైనా జరుగుతున్నా మీరు మాకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మేము కూడా అన్ని ఇల్లు చెక్ చేసినాము, ఆధార్ కార్డు చెక్ చేసినాము. కొత్త వ్యక్తులు వచ్చి ఉండి ఇక్కడ ఏదైనా నేరం చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీరు కొన్ని దొంగ బండ్లు ఉంటాయి, అవి తక్కువ రేట్కి వస్తాయని మీరు కొనుక్కుంటారు, తర్వాత మీకు ఇబ్బంది అవుతుంది. అవునా కదా? ఇంతకుముందు చాలా ఏరియాలలో కొత్త వ్యక్తులు వచ్చి ఇక్కడ ఉండి ఈ ఏరియాలో రెక్కి వేసుకొని దొంగతనాలు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు అక్కడ మీరు ఉంచుకున్న మీకు ఇబ్బంది అవుతుంది, కాలనీ వాసులు ఇబ్బంది పడతారు. అవునా కదా? ఈ కాలనీ అంతా కొద్దిగా ఐసోలేటెడ్గా ఉంది, అందుకే ఈ కాలనీ మేము సెలెక్ట్ చేసుకున్నాము. అందరూ కూడా ఇప్పుడు వెహికల్ చెకింగ్ డాక్యుమెంట్ చూసి పంపిస్తాము. అన్నీ కూడా ఫైన్లు కట్టుకోవాలి. హైయెస్ట్ ఫైన్ అవుతుంది మన 3000 సద్దాం హుస్సేన్ బైక్ 780 పెండింగ్ ఉంది. సద్దాం హుస్సేనా మీరేనా? CS 16 FH 8157 పవర్ సందీప్ ఉన్నాడా? ఈ ఫైన్లు ఉన్నాయి. ఫైన్లన్నీ ఏదో మీకు ఆర్సీ లేకపోతున్నావు, ఇన్సూరెన్స్ లేకపోతున్నావు, హెల్మెట్ పెట్టుకోకపోతున్నావు, పొల్యూషన్ లేకపోతేనే వేస్తారు. ఇవన్నీ కూడా ఈ పోలీసు వాళ్ళు బండ్లు ఆపడము, ఈ ఫైన్లు వేయడము, ఈ చెకింగ్ చేయడము అంతా కూడా ఎందుకోసం అంటే మీకోసమే, మా కోసం కాదు. అది
మీకోసమే. అది కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. మీరు ఎటువంటి లైసెన్స్ లేకుండా ఇన్సూరెన్స్ లేకుండా రోడ్ల మీద వెళ్తున్నారనుకోండి, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి ఏమీ రాదు. ఇవాళ రేపు ఒకసారి మనం ఇంట్లో నుండి పొద్దున బయటకు వెళ్తే ఈవినింగ్ వరకు తిరిగి వస్తామో లేదని గ్యారెంటీ లేదు. ఉందా? రోడ్డు మీద గ్యారెంటీ ఉందా? నువ్వు మంచిగానే వెహికల్ నడుపుకుంటూ వెళ్తావు, అవతల కూడా ఎట్లా వస్తాడో తెలియదు. మార్నింగ్ ఇంట్లో నుంచి వెళ్తే ఈవినింగ్ వరకు మన ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటాం, మనం తిరిగి వస్తాము గ్యారెంటీ లేదు. కొన్ని వందల మంది వేల మంది రోజు యాక్సిడెంట్లలో చనిపోతున్నారు. ఇవన్నీ చేయాలంటే మనం కొన్ని పాటించాలా. మీకు ఇబ్బందికరంగా కాకుండా ఎందుకోసం చెప్తున్నారు, ఎవరి కోసం చెప్తున్నారని మీరు అనుకుంటే మనసులో చేయగలుగుతారు. చిన్న చిన్న సిగ్నల్ జంప్ కానీ, హెల్మెట్ పెట్టుకోకపోవడం. హెల్మెట్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ హెల్మెట్ ఉన్న వాళ్ళు ఎంత చేతులు ఎత్తండి. ఎవరి కోసం అది? పోలీసు వాళ్ళ కోసమా? మీ కుటుంబం కోసం. మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మీ భార్య పిల్లలు ఇంట్లో అందరూ మీకోసం ఎదురు చూస్తారు. 100 యాక్సిడెంట్లలో 90 యాక్సిడెంట్లు హెల్మెట్ పెట్టి, యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా హెల్మెట్ ఉంటే బతికిన వాళ్ళు సేఫ్గా ఇదే కాళ్ళు చేతులు తిరిగితే ఏం కాదు. అదే హెడ్కు దెబ్బ ఫస్ట్ మనం కింద పడుతున్నామంటే పడేది మన తలనే కింద పడుతుంది రోడ్డు మీద. అదే హెడ్కు దెబ్బ తాకింది అనుకో, తలకు తాకింది అనుకో, బతకడం కష్టమవుతుంది. నీకు అదే హెల్మెట్ పెట్టుకొని నువ్వు అన్న దెబ్బ తాగితే కాలు ఇరిగితే చేతులు ఇరిగితే ఒక 1 month or 2 months నువ్వు రికవరీ కావచ్చు. మీ ఫ్యామిలీకి తీరే నష్టం జరుగుతుంది. ఇవన్నీ ఆపాలంటే మీరు అర్థం చేసుకొని మీరు పాటిస్తేనే అవుతుంది. పోలీసు వాళ్ళ కోసం బలవంతంగా కాకుండా మన కోసం మనం. ఎవరి కోసమో మీరు ఇన్సూరెన్స్ చేసుకోవద్దు, ఎవరి కోసమో లైసెన్స్ పెట్టుకోవద్దు, ఎవరి కోసమో పేపర్లు ఉంచుకోవద్దు. అవన్నీ కూడా మీ మంచి కోసమే సిస్టమ్ అనేది ఒకటి తయారు చేసిండ్రు. ఇప్పుడు ఒక సునామీ వచ్చి చచ్చిపోతే మనం ఆపగలుగుతామా? ఒక పెద్ద పిడుగువాడు చనిపోయింది అనుకోండి వర్షాకాలం, మనం ఆపగలుగుతామా? కానీ ఈ యాక్సిడెంట్లను ఆపగలుగుతామా లేదా? మనం ప్రకృతి వైపరీత్యాల వల్ల చనిపోతే ఎవరు ఆపలేము. కానీ ఈ యాక్సిడెంట్ల వల్ల చనిపోతున్నారు వందల మంది వేల మంది. ఒకసారి ఇంటి యజమాని ఇంటి పెద్ద ఏదైనా యాక్సిడెంట్లో పోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంది? వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంది? భార్య పిల్లలు ఏం కావాలా? వాళ్ళని ఎవరు చూసుకుంటారు? ఇవాళ రేపు ఘోరం ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఇంకా అందులో మీరు ఏది లైసెన్స్ లేకుండా, ఇన్సూరెన్స్ లేకుండా, ఏ పేపర్ లేకుండా పోలీసు వాళ్ళని తప్పించుకొని తిరిగి మనకి ఎందుకు ఇన్సూరెన్స్ ఎంత ఉంటుందండి? 2,000 ఉంటుందా బైక్? సంవత్సరానికి 1,500 2,000 ఉంటుంది. ఎన్నో ఖర్చు చేస్తాం మనం. 800 బైక్ 800 మనం ఎన్నో ఖర్చు చేస్తారు. మీరు ఇప్పుడు గణేష్ ఉన్నాయా మీ వాడకట్ల డీజిల్ ₹1,00,000 50,000 పెట్టి డీజిల్ తెచ్చుకుంటారు. మీకోసము మీ కుటుంబం కోసం 800 1,000 పెట్టి ఇన్సూరెన్స్ చేసుకోరు. అది పోలీసు వాళ్ళ కోసం అనుకుంటారు. అది పోలీసు వాళ్ళ కోసం కాదు. 800 పెడితే సంవత్సరం వరకు నీకు ఏం జరిగినా ఏదన్నా నీకు ఏదైనా ఉన్నా కానీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమన్నా బెనిఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఆలోచించాలి, మీరు అన్ని పాటించాలి. ట్రిపుల్ రైడింగ్ బోర్డు మైనర్లకు వెహికల్స్ ఇస్తున్నారు, చిన్న పిల్లలకు వెహికల్స్ ఇస్తున్నారు. మైనర్లకు అది స్పీడ్ అనేది థ్రిల్లింగ్గా ఉంటుంది. వాళ్ళు స్పీడ్గా పోతారు, వాళ్ళకి తెలియదు రోడ్డు మీద ఏం జరుగుతుందో తెలియదు. కాలు చేతులు తిరిగి ఏదైనా అయినాక మీకు తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు ఏం లాభం లేదు. తెలుసుకున్న తర్వాత అంతా అయిపోయినాక తెలుసుకున్న తర్వాత ఏం లాభం ఉండదు, ఏం లాభం ఉండదు. అవునా కదా? ఇవన్నీ కూడా పాటించండి దయచేసి, మీకోసం పాటించండి. రిగార్డింగ్ గణేష్ వస్తే గణేష్ నిండున్నాయి ఈ కాలనీలో. అందరూ కూడా మట్టి గణపతి పెడుతున్నారా? లేకపోతే మట్టి గణపతి ఎంతమంది పెడుతున్నారు? మట్టి ఇప్పుడు ఈ గణపతులు పెట్టుకోవడం వల్ల మన వాటరే పొల్యూషన్ అయిపోతుంది, క్యాన్సర్లు వస్తున్నాయి. అవి మనం ఇక్కడనే వాగుల్లో ఎక్కడనే వేస్తామో అవే నీళ్ళు తాగుతాము, మనకే వస్తాయి. లేదా గోదావరిలో వేస్తామో అవి మళ్ళీ మనకే వస్తాయి, మనమే తాగుతాము. ఇంత పొల్యూషన్ అయిపోతుంది. మట్టి గణపతులు పెట్టుకోండి. భక్తి శ్రద్ధలతో చేయండి. తాగి ఎగరడము, డ్యాన్సులు చేయడము, మందు తాగడము ఇవన్నీ చేయకుండా రోజు 9 రోజులు ఉంచుకున్నా, మనం 7 రోజులు ఉంచుకున్నా కొంచెం పూజలు చేయండి. నిజామాబాద్ ఏసీపీ గారు ఈ ప్రోగ్రామ్ సార్. ఇంకా మిగతా విషయాలను కూడా మా ఆఫీసర్ కూడా వాటిని నంబర్ ప్లేట్ పెట్టి తీసుకుంటామని చెప్పాను. మనము తర్వాత మనం ఆ కేసులలో ఎత్తుకుపోతున్నాం. ఒకటి జరిగిన తర్వాత వాటిని తక్కువకి మనకి మనం కొంటున్నాం. తర్వాత ఆ మొబైల్స్ ఈ డబ్బులు పోతున్నాయి, తర్వాత మొబైల్స్ కూడా సీజ్ అవుతున్నాయి. ఈ రెండు కూడా ఖచ్చితంగా దొంగ ఆల్రెడీ అంటే మొబైల్ కొనాలనుకుంటే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ చెక్ చేసుకొని ఎక్కడ ఉన్నట్టయితే మీరు కూడా అక్యూజ్తో పాటు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనము
చూస్తున్నాము. సైబర్ క్రైమ్ సంబంధించి చాలామందికి కాల్స్ వస్తూ ఉంటాయి. కాలర్స్ నేను ఈ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నా, ఆ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నా, మీకు కేవైసీ కావాలనో లేకపోతే ఇంకే రకంగానో మిమ్మల్ని మనల్ని కూడా బుట్టలో వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ వచ్చి ఉంటాయి కాల్స్, మెసేజెస్ అన్నీ కూడా వచ్చి ఉంటాయి. సో ఒక్కసారి మనం ఎవరు కూడా ఫ్రీగా డబ్బులు ఎవరు ఇయ్యరు. ఇంట్లో కూర్చుంటే డబ్బులు ఇస్తామనో లేకపోతే ఫ్రీగా లోన్లు ఇస్తామనో లేకపోతే ఇంకే రకంగానో మనం మభ్యపెట్టినట్టు అవుతుంటే అట్లాంటి మాటలకి మనం లొంగిపోయినట్టు అవుతుంటే మన బ్యాంక్ ఖాళీ చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మన ఫ్యామిలీ కూడా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. చెప్పేవాళ్ళం ఓటీపీ చెప్తే మనం మన పైసలు బ్యాంకు నుంచి పైసలు మైనస్ అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ ఓటీపీ చెప్పాల్సిన అవసరం కూడా లేకుండా పోతుంది. ఒకసారి మనం ఏదైనా ఫేస్బుక్ కావచ్చు, అందరికీ అలవాటు ఉంటుంది కదా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇంకేదో ఈ సోషల్ మీడియాలో అన్నింటినీ మనం ఖాళీ టైంలలో ఖాళీ చేసుకొని మరీ అవి వాడుతూ ఉంటాం. అవునా? యూట్యూబ్ కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు. దాంట్లో ఒకసారి క్లిక్ చేసినా మనం ఏదైనా లింక్ కానీ అన్నెసరీ ఏదైనా లింక్ని క్లిక్ చేసినప్పుడు మన డేటా అంతా కూడా వాళ్ళ దగ్గరికి పోతుంది, మన ఫోన్ కూడా వాళ్ళకి యాక్సెస్ అయిపోతుంది. అట్లాంటి సందర్భాలలో మనం ఓటీపీ చెప్పకపోయినా కానీ మన డబ్బులు అనేవి ఈ మధ్యకాలంలో పోతూ ఉన్నాయి. అట్లాంటివి ఎలాంటి లింక్స్, ఏపీకే ఫైల్స్ కావచ్చు, లింక్స్ కానీ ఏది కూడా క్లిక్ చేయకండి. అన్నిసరి లింక్స్ క్లిక్ చేసినట్టయితే మీ డబ్బులు పోతాయి. సంవత్సరం వల్ల కష్టపడి సంపాదించుకొని కూడబెట్టుకొని ఫీజులకో లేకపోతే హాస్పిటల్కో ఇంక దేనికోసమో ఇల్లు ఉంటున్నామని ఫ్లాట్ ఉంటున్నామని అనుకున్నప్పుడు ఆ పైసలన్నీ కూడా మనకు తెలియకుండానే వేరే వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఒకవేళ ఇన్ కేసు అట్లాంటి సందర్భం వచ్చినట్టయితే ఏం చేయాలా? ఇన్ కేసు మనకు తెలియకుండా 100కు కాల్ చేయడం అనేది కొంతవరకు మీకు ఉపయోగపడవచ్చు. కానీ ఇట్లాంటి సైబర్ నేరాలకు సంబంధించి ఏదన్నా మీకు ఫ్రాడ్ జరిగింది అని అంటే 1930కి కాల్ చేసినట్టయితే మీకు సంబంధించినటువంటి అమౌంట్ని ఇమీడియట్గా హోల్డ్ చేయడానికి, మళ్ళీ మీ అమౌంట్ని రిటర్న్ తెప్పించడానికి ప్రయత్నం చేయొచ్చు. మీరు ఎంత లేట్ చేస్తే అంత అమౌంట్ లాస్ అయిపోతూ ఉంటాం. ఎంత తొందరగా మీరు రియాక్ట్ అయితే అంత తొందరగా మీ అమౌంట్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం లేట్ అయినా కానీ మీ అమౌంట్ మీకు వస్తుంది. ఓకే, నేను అందరికీ మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ క్లోజ్ చేసుకుంటాను. బాక్నూర్ పోలీస్ ఆధ్వర్యంలో కమ్యూనిటీని కలవాలనే ఒక కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం. నాకు తెలిసి ఇక్కడ పోలీస్ రాక చాలా రోజులు అయిందండి. పోలీసు బాక్నూర్ అక్కడ ఉంటుంది, మీ దగ్గర రావడం కూడా అక్కడ పెట్రోలింగ్ వస్తారా రెగ్యులర్గా? ఎవరున్నారు ఆఫీసర్? పెట్రోలింగ్ ఆఫీసర్ ఎవరు? గంగాధర్ సార్. అచ్చా, మీపీఓ మీరే పోలీస్ ఆఫీసర్. ఓకే, ఇది కొద్దిగా కార్నర్ అయిపోయింది కాబట్టి మా వాళ్ళు అంత తరచుగా రారు. ఒకసారి అందరినీ కలిస్తే ఇక్కడ ఏం ఇష్యూస్ ఉన్నాయి, మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకునే ఉద్దేశంతో మా అందరం ఇక్కడికి రావడం జరిగింది. మీ సమస్యలు చెప్పారనుకుంటా, చెప్పారేమన్నా? మీ సమస్యలు చెప్పినప్పుడే మీకు మాకు ఏంటి అసలు మీరేం కోరుకుంటున్నారు, మేమేం చేయాలి అనేది వస్తుంది. పోలీస్ ఇట్లా ఉండాలా, ఇక్కడ మా దగ్గర దొంగతనాలు అవుతున్నాయి, లేకపోతే మా దగ్గర ఇక్కడ తాగుతున్నారు, లేకపోతే ఇక్కడ గాంజా తాగుతున్నారు, లేకపోతే ఇక్కడ సౌండ్ పొల్యూషన్ ఉంది, మీకు ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు. అవన్నీ కూడా మేము తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో. అవన్నింటినీ తెలుసుకొని మీతో కలిసి ఎట్లా మనం అవన్నీ ఇక్కడ ఉన్న సమస్యల్ని ఎట్లా పరిష్కరించాలన్నది మెయిన్గా ఉద్దేశము. ఈ ఒక్కసారి ఫెమిలియర్ ఏదైతే మేము అందరం ఇంతమంది వచ్చినప్పుడు ఏమైందంటే పోలీసులు వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఇష్యూలు తెలుస్తాయి, ఇక్కడ చేయడం జరిగింది. ఈ దాంట్లో భాగంగా కొన్ని వెహికల్స్ ఇవన్నీ కూడా 50 2-వీలర్స్ ఇవన్నీ కూడా మా ఆఫీసర్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చెక్ చేస్తాం. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే చాలామంది వెహికల్స్ దొంగతనం ఉన్న వెహికల్స్ కొంటున్నారు, కొని నడిపిస్తున్నారు, నడుస్తుందిలే ఎవరు పట్టుకుంటారని. కానీ ఏవైనా ఒక వస్తువు దొంగతనం అని తెలిసినప్పుడు పడవద్దు. అది సెల్ ఫోన్ అయినా పర్వాలేదు, వెహికల్ అయినా పర్వాలేదు, ఏదైనా సమాచారాన్ని పోలీసుకి అందిస్తే పోలీసు వాటిని కనిపెట్టి వాళ్ళను అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీ అందరికి కూడా ఆల్రెడీ ఆఫీసర్లు అందరూ చెప్పినారు, ట్రాఫిక్ నిజామాబాద్లో మెయిన్ సమస్య ఉంది. హెల్మెట్ పెట్టండి, రూల్స్ పాటించండి. ఎందుకంటే చాలా రూల్ వయలేషన్ అనేది నిజామాబాద్లో ఉంది. ఎక్కడ పోయినా ఎవరు హెల్మెట్ పెట్టరు, ఈజీగా రాంగ్ రూట్ పోతూ ఉంటారు, సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా కాకుండా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలకి చెప్పండి. మీరు చేస్తే పిల్లలు కూడా నేర్చుకుంటారు. మీరే హెల్మెట్ పెట్టుకోకుండా పోతున్నారు, మీరే రాంగ్ రూట్లో పోతున్నారు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు.
చాలామంది ఇక్కడ పిల్లలు వచ్చారు. మీరందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించండి, పోలీసుకి సహకరించండి. అదేవిధంగా నషాముక్త భారత్ అంటే మనం డ్రగ్స్ ఉండొద్దు అనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఎందుకంటే చాలా విపరీతమైనగా పెరిగిపోయింది. చాలామంది యువత ఈరోజు డ్రగ్స్కి బానిస అయిపోతున్నారు. అది గాంజానే కావచ్చు, ఇంకా వేరే ఏమైనా కావచ్చు. ఇవన్నీ కూడా అరికట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మీరందరూ కూడా సమాచారం ఇవ్వాలి. ఎక్కడైనా మీకు అట్లాంటిది ఉంది, ఇంకెవరైనా పిల్లలు ఇట్లా ఉన్నారు, అలవాటు పడుతున్నారంటే మాకు డీఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. మీరు సమాచారం ఇస్తే వాళ్ళని ముందటిగా గుర్తించి వాళ్ళందరినీ కూడా మనం డీఅడిక్షన్ సెంటర్కి పంపడం జరుగుతుంది. వాళ్ళని భవిష్యత్తు పాడు కాకుండా చూడజరుగుతుంది. ఎంతోమంది యువత ఈరోజు ఈ మత్తు పదార్థాలకు బానిసై తమ భవిష్యత్తును కోల్పోయి వాళ్ళకే కాకుండా తల్లిదండ్రులకు కూడా దుఃఖాన్ని కలిగిస్తున్నారు. కాబట్టి ఒకసారి దీని మీద కూడా మీరు అందరూ దృష్టి పెట్టి మీరు ఎటువంటి మత్తు పదార్థాలు ఉన్నా కూడా పోలీసుకి సమాచారం అందించాలి. తర్వాత సైబర్ క్రైమ్ గురించి ఆల్రెడీ మా ఆఫీసర్స్ చెప్పారు. సైబర్ క్రైమ్ పెరిగిపోయింది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులకు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పాలి. ఇవన్నీ రెగ్యులర్గా మనం తరచుగా చెప్తా ఉన్నాం. ఎటువంటి లింకులు ఓపెన్ చేయొద్దు, ఓటీపీ షేర్ చేయొద్దు, తర్వాత అన్నౌన్ కాల్స్కి ఆన్సర్ ఇవ్వద్దు అని చెప్పి అవన్నీ కూడా పాటించాలి. మొబైల్ ఫోన్ మన దగ్గర ఉంది అంటే అది ఎప్పుడైనా ఎవరైనా దాన్ని హ్యాక్ చేసే ఛాన్స్ ఇప్పుడు ఈజీగా వచ్చింది టెక్నాలజీ. మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటుంది, మీ మొబైల్ ఫోన్ని ఈజీగా హ్యాక్ చేయకపోతుంది. మీలో ఉన్న సమాచారం పోతుంది, మీలో ఉన్న బ్యాంక్లో ఉన్న అమౌంట్ పోతుంది. కాబట్టి మీరు మొబైల్ ఫోన్ ఉన్నప్పుడు ఎటువంటి లింకులు వచ్చినా కూడా క్లిక్ చేయకండి. ఎన్ని అన్నౌన్ కాలర్స్ వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కానీ, అన్నౌన్ నంబర్స్ అసలు వెతకకుండా చూసుకోండి ముందే. తర్వాత అట్లనే వాట్సాప్లో కూడా చాలా గ్రూప్స్ వచ్చేసినాయి, టెలిగ్రామ్ గ్రూప్స్ వచ్చినాయి. ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, మాకు ఇన్ని డబ్బులు వచ్చేసినాయి, మేము పెద్దగా అయిపోయినాం, మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ పెడితే అయిపోతుంది. ఇంకా తర్వాత గ్యామ్లింగ్ కూడా చాలా వచ్చినాయి. రమ్మీ ఆడండి, మీరు బాగా అయిపోతారు, ఒకటే రోజు నేను పొజిషన్ అయిపోయినా, ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాం. ఇవన్నీ నమ్మకండి. ఎటువంటి గేమింగ్ యాప్స్కి కాకండి. అట్లానే లోన్ యాప్స్ వచ్చినాయి. లోన్ ఇచ్చేస్తాం మీరు మళ్ళీ కట్టొచ్చు అంటారు. వాడు అన్ని డీటెయిల్స్ అని అడుగుతారు, మీరు అన్ని డీటెయిల్స్ అని ఇస్తారు. వాడు మీరు కట్టలేరు, వాడు ఇచ్చే పర్సంటేజ్ అంత ఉంటుంది. వాడు బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ చేస్తాడు. మీరు కట్టకపోతే మీ ఇన్ఫర్మేషన్ అంతా మా దగ్గర ఉంది, మీదంతా మీ గ్రూప్లో పెడతాం అని ఇట్లా హరాస్ చేసేవి కూడా చాలా లోన్ యాప్స్ కూడా వచ్చినాయి. వీటన్నిటి బట్టి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ గణేష్ ఉంది. ఎన్ని పెడతారు ఇక్కడ గణేష్? రెండేనా? చాలా సంతోషం. చాలా తక్కువ పెట్టండి. అది కూడా మట్టి గణేష్ పెట్టండి. ఈ కెమికల్స్తో పెట్టకండి. ఎందుకంటే పర్యావరణం ఇప్పటికీ నష్టం జరిగిపోతూ ఉన్నాయి. చెరువులన్నీ కలుషితమవుతూ ఉన్నాయి. పెయింటింగ్స్ వల్ల ఏవైతే ఉన్నాయో అవి కెమికల్స్ తిని చేపలు తింటున్నాం, ఆ చేపల్ని మనం తింటున్నాం. ఇన్ని రోగాలు రావడానికి కారణం వాతావరణ కాలుష్యం. అవసరం లేని దగ్గర వాడకుండా మట్టి గణపతులు వాడండి, పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా. ఎవరైతే మట్టి గణపతులు పెడుతున్నారో మేము అందరం కూడా ప్రోత్సాహాలు ఇస్తున్నాం. మీ దగ్గర నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తర్వాత రెండోది డీజేలు పెట్టకండి. డీజే సంస్కృతి మనది కాదు. డీజేలు పెట్టి మొత్తం సౌండ్ పొల్యూషన్ తీసి దాంట్లో ఎట్లా ఉంటుందంటే డీజే పెట్టగానే ఆ జోష్ వస్తుంది. దాంతో మనం ఏం చేస్తున్నాం, మనం ఏంది అనేది తెలియకుండా యువత ఈరోజు చాలా చెప్పుకుంటే చాలా మనకి బాధేస్తుంది. ఏం జరుగుతుంది అనేది మీ అందరు చూస్తూ ఉన్నారు. దేవుడి పేరు పెట్టుకొని ఏమేమి జరుగుతుందని అది కాకుండా చూడాల్సిన బాధ్యత పెద్దవాళ్ళందరిది. మీరందరూ కూడా గమనించాలి, వాళ్ళకి చెప్పాలి. మీరు చెప్పకుండా మీరే డీజే పెట్టుకుంటారు సార్, ఒకటేసారి వస్తుంది సార్ పండుగ సంవత్సరానికి అని కాదు. మీరు డీజే పెట్టుకొని డ్యాన్స్ చేయాలనుకుంటే ఒక ఫంక్షన్ హాల్లో పెట్టుకొని ఒక రోజంతా ఇస్తుంది, నాకేమి ఇబ్బంది. కానీ ఆ ముసుగులో దేవుడిని ముందు పెట్టి ఇవి చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళకి చెప్పండి. అన్నెసెసరీగా కేసులు అవ్వడము, మళ్ళీ మీరేదైనా ఉద్యోగం వచ్చి ఏదైనా పోదామనుకున్నప్పుడు పాస్పోర్ట్ ఎంక్వైరీ కోసం వస్తే మా దగ్గర కేసు ఉంది పాస్పోర్ట్ రాకపోవడము, ఇవన్నీ జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి
ఏవైతే పోలీసు వాళ్ళు చెప్తున్నారో సూచనలు సలహాలు పాటించి మీరందరూ కూడా గణేష్ కూడా ప్రశాంతంగా జరుపుకుంటారని ఆశిస్తున్నాను. ఆ తర్వాత మీ సజెషన్స్ ఏముంటే చెప్పండి, మీకు ఇక్కడ ఏమేమి చేయాలనేది చెప్తే యాక్చువల్ ఉద్దేశం అది మీ అందరితో కూడా ఇంటరాక్ట్ ఈ సమావేశాలు ముగిస్తాం. మరి ఏసీపీ గారికి మరియు వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నేను ఇక్కడ సాయి టవర్స్లో జనరల్ సెక్రటరీగా మెయింటైన్ చేస్తాను. దాంతోపాటు నేను ఎక్స్ సర్వీస్ మెను బ్యాంక్లో జాబ్ చేస్తాను. ఇక్కడ గమనించింది ఏంటంటే చాలా మటుకు మనం స్టేషన్కి వెళ్తే కానీ మన ప్రాబ్లమ్స్ క్లియర్ కావు. అటువంటిది పోలీస్ హైయర్ ఆఫీసర్స్ వచ్చి మన ప్రాబ్లమ్స్ అని అడుగుతున్నారు. వాళ్ళు మనకు ఫ్రెండ్లీ పోలీస్ లాగానే ఉండి మనకు సహకరించడానికి వచ్చారు కానీ దుర్దేశించడం రాలేదు. అందరి వరకు సహకరించి ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా క్లియర్ చేసుకోగలరు. రెండవది ఏంటంటే పోలీసు పెద్దలకి చిన్న విన్నపం. చాలా సంవత్సరాలుగా ఒక యాడ్ ఉండేది, దానిలో డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టాఫ్ అక్కడే ఉండిపోయింది. మా కాలనీ వాసులు కూడా ఇక్కడ మన వెనకాల ఇంతకుముందు యాడ్ ఉండేది, శ్రీరామ్ యాడ్ అని చెప్పేసి. దాంట్లో వివిధ వెహికల్స్ పార్కింగ్ చేసేవాళ్ళు. దాంతోపాటు డిపార్ట్మెంట్కి సంబంధించిన వెహికల్స్ కూడా అక్కడే ఉండిపోయాయి. ఆ స్లాబ్ అక్కడే ఉండిపోయింది. దాన్ని క్లియర్ చేయమని చెప్పేసి మన కాలనీ పెద్దలు చాలాసార్లు కలవడం జరిగింది డిపార్ట్మెంట్ వారికి. అదొక చిన్న విన్నపం. రెండోది ఏంటంటే ఇక్కడ పల్లెవనం ప్రకృతి వనం అని చెప్పేసి ఉంది. అది పెద్దలు కొద్ది ఏజ్ వాళ్ళు కానీ హైర్ ఆఫీసర్స్ కానీ వాకింగ్ కోసం పెట్టడం జరిగింది. అక్కడ యూత్ పిల్లలు తాగి తగనాలు చేస్తారు. చిన్న రిక్వెస్ట్, అవి మానుకోవాలని చెప్పి రిక్వెస్ట్. మూడోది ఏంటంటే మా సాయి టవర్స్లో సెక్యూరిటీ సిబ్బందిని అలర్ట్ ఉంచుతాం. మేము డేలో 5 ఉంటాం సార్. లైట్ మొత్తం ప్రైవేట్ ఏజెన్సీ ఇక్కడ ముందర అపార్ట్మెంట్స్లో. మేము నైట్ 2 గంటలకు కానీ 3 గంటలకు కానీ సస్పెక్టెడ్గా ఉంటే కింది చూసుకుంటాం. అలాగే మీ చుట్టుపక్కల పరిసరాల్లో సస్పెక్టెడ్ కనిపిస్తే ఇమీడియట్లీ సిబ్బంది, పోలీస్ సిబ్బందికి, మనకి ఇప్పుడు ఇంతకుముందు టౌన్ అనేది చాలా దూరం ఉండేది, ఇప్పుడు దగ్గర వచ్చేసింది. సిబ్బంది త్వరలో మనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సస్పెక్టెడ్ ఎవరు కనిపించినా కానీ, సస్పెక్టెడ్ బ్యాగ్స్ కానీ వ్యక్తులు కానీ అన్నోపాసనతో సంచరించినట్లయితే మగవాళ్ళు జాబ్కి వెళ్ళడం జరుగుతుంది, ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. కాబట్టి తొందరగా రియాక్ట్ అయ్యి డిపార్ట్మెంట్ వారి నంబర్స్ ఉంటాయి, వాళ్ళు కాంటాక్ట్ చేస్తే తదుపరి చర్యలు తీసుకోవడానికి మనకు సిబ్బంది ముందుకు వస్తారు. మూడోది, వాళ్ళు మన మంచి కోరి ఇవాళ చెప్పారు, ప్రతి బైక్ అనేది ఇన్సూరెన్స్ చేసుకోవడం బెటర్. ఇన్సూరెన్స్ చేసుకోండి, హెల్మెట్ ధరించండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి, పోలీసు వారికి సహకరించండి. వాళ్ళు పనిచేసేది మన కోసమే, దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. మా కోసం మరియు మా ఆహ్వానాన్ని అందించుకొని వచ్చిన కాలనీ పెద్దలకు, మా సోదరులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు. సిబ్బంది రాత్రి టైంలో పంపడానికి చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు ఇంకా ఈ కార్యక్రమం ఉద్దేశించి మీ విలువైన సూచనలు ఎవరైనా ఉంటే ఇవ్వగలరు. మరియు అలాగే నా సీఏ గారికి, వంటం సీఏ, ముఖ్యంగా మన మాకు పిఎస్ ఎస్ఐ గారు రాజశేఖర్ గారికి, వారి బృందానికి, ప్రతి ఒక్కరికి పేరున నా యొక్క నమస్కారం. విషయం ఏమంటే ముఖ్యంగా మన కాలనీ అప్పట్లో నేను ఇక్కడ 30 years అయింది వచ్చి, చిన్న ఉండి ఇప్పుడు కాలనీ బాగా పెరిగిపోయింది. 2019లో 2018 కన్నా ముందు ఒక యాక్సిడెంట్ అయి చనిపోయింది. 2019లో మన మనిషి మన లచ్చరం, అప్పుడు నేను వార్డు మెంబర్ ఉన్నా, తన సఫాయి సిబ్బంది ఉండే, యాక్సిడెంట్లో చనిపోయిన పాపం. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత మా కాలనీ కమిటీ ద్వారా అప్పటి నుంచి నేను తిరుగుతూనే ఉన్నాము. కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ వారికి ఇక్కడ భారీ గేట్స్ ఏర్పాటు చేయండి, సిగ్నల్స్ ఏర్పాటు చేయండి అని ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం, కానీ కాలేదు. 2022 తర్వాత కూడా వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత అప్పుడు మన సిఐ సింగ్ సార్ అని ఉండే ట్రాఫిక్లో, మన డీసీపీ గారు ఏం చేశారు, ట్రాఫిక్ ఏసీపీకి రాసినారు. అంటే కొంచెం మంచిగానండి, నేను ఏదో చెప్పడం లేదు, మన గురించి నేను చెప్తున్నా ఎంత కష్టపడ్డం అనేది. దాన్ని ఏసీపీ గారు మన ట్రాఫిక్ సిఐ గారికి రాసిండ్రు. రాస్తే సిఐ గారు వచ్చిండ్రు. ఇమ్మీడియట్లీ విజయ స్కూల్ దగ్గర, విజయ స్కూల్ మీద కంప్లైంట్ చేశాను నేను. వాళ్ళు మధ్యలో డివైడర్ని ఓపెన్ చేసి వాళ్ళ స్వార్థం కోసం స్కూల్ బస్సులు వదిలేలా చేసుకున్నారు. పక్కగా యూటర్న్ ఉంది. వాళ్ళు ఈశాన్య భాగంలో గేట్ పెట్టుకొని మీరు యూటర్న్ ఇట్లా తీసుకువచ్చారని అన్నారు. అయినా వాళ్ళు ఇంటలేదు. వినకపోతే చేసినాము. ఆ సిఐ సార్ ఏం చేసి మేడంతో మాట్లాడి భారీ గేట్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా మన లాస్ట్ ఇయర్ మేము కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాం. దానికి ఏసీపీ రాజేంద్ర ప్రసాద్ గారు, మన ఎస్ఐ గారు సునీల్ సార్ వచ్చారు.
సమయంలో దొంగతనం జరగడం వల్ల మన కెమెరాలతోటే పెద్ద మొత్తంలో రికవరీ కూడా జరిగింది. దానికి మన మాగ్లూరు పిఎస్ నుంచి కామికి ధన్యవాదాలు చెప్పి ఎంతో అభినందించింది. నా రిక్వెస్ట్ ఏంటంటే రోడ్ మీద బాగా రద్దు అయిపోయింది, ఇప్పుడు సిగ్నల్స్ కూడా ఏర్పాటు అయిపోయినాయి, దానికి కనెక్షన్ ఇవ్వాలని, అలాగే రోడ్డుపై ఇరువైపుల ఫుట్పాత్ కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పడింది, దాన్ని దుకాణదారులు మొత్తం కబ్జా చేసి ట్రాఫిక్ తిరగలేని పరిస్థితులు ఏర్పడుతుంది. ఒక షాప్లోకి ఏమైనా వస్తువు ఉంచుకుందామంటే బండి రోడ్ పైన పెడుతుంది, రోడ్ పైన పెట్టినప్పుడు పోలీసులు వస్తారు, ఫోటో తీస్తారు, దానివల్ల మనము నష్టపోతున్నాం. దుకాణదారుడికి ఏం ఆరోగ్యం వాడి గిరకు వాడికి అవుతుంది. ఇప్పుడు నేను చూసిన ఒక 5-6 నెలల నుంచి నిజామాబాద్లో చాలా స్ట్రిక్ట్ జరుగుతుంది. ప్రొక్లైన్ బోర్డు చేస్తున్నారు, పెద్ద పెద్ద ట్రాఫిక్ ఇప్పుడు ఫుట్పాత్ల మీద పండ్ల దుకాణాలు కానీ ఎక్కడ కానీ మొత్తానికి క్లియర్ చేస్తారు. ఆ విషయంలో పోలీస్ సిబ్బందికి, కమిషనర్ గారికి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. ఈ విషయంలో ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఎవరు కూడా ఫుట్పాత్ల మీద తొలగించలేరు ఈ యొక్క అక్రమ కట్టడాలని. ఇప్పుడు 5-6 నెలల నుంచి చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాము, చాలా సంతోషకరమైన విషయం. అలాగే మా కాలనీలో కూడా ఇలానే ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా మళ్ళీ మా కాలనీ ఆర్టిస్ట్ కానీ మహాలక్ష్మి కానీ మేము భాగ్యనగర్ కానీ అందరం శ్రీనివాస్ కానీ మిత్రులుగా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటాము. ఇదివరకు కూడా ఇప్పటి వరకు కూడా మా కాలనీ వాళ్ళు మాత్రం ఇక్కడ ఎవరు కూడా గొడవ చేయలేరు. తాగి కానీ డ్రగ్స్ తీసుకొని కానీ గంజా కానీ ఇతర ప్రదేశాల నుంచి వచ్చి ఇట్లా ఖాళీ స్థలంలో ఎవరైనా కూర్చుండి తాగుతున్నారో పోతున్నారో, కానీ మా కాలనీలో మాత్రం ఎవరు కూడా, మా చుట్టుపక్కల కాలనీ వారు కూడా ఎవరు కూడా అలా అల్లరి చేయడం లేదు. కానీ ట్రాఫిక్ విషయంలో మన సిగ్నల్ నిర్వహించి కూడా మాకు సిగ్నల్ ఏర్పాటు చేయించి, అలాగే ఫుట్పాత్ పై ఉన్న షెడ్లని తొలగించాలని అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన జరిగింది. ఆ విషయం అందరికీ తెలుసు. ఆ దొంగతనం చర్యల్లో భాగంగా ముఖ్యంగా మన ఆర్టీసీ కాలంలో సీసీ కెమెరాలు ముఖ్య పాత్ర వహించినాయి. ఈ సందర్భంగా ఈ ముందు జాగ్రత్తగా సీసీ కెమెరాలు పెట్టిన మన ఆర్టీసీ కాలనీ వాసు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సీసీ కెమెరాలందరూ కూడా ముందు అదేవిధంగా మెయింటైన్ చేయవలసింది కూడా కోరుతున్నాము. ఇంకా ఎవరైనా ఉంటే ఈ కార్యక్రమం గారికి, టౌన్ సిఐ గారికి మరియు నార్త్ సిఐ గారికి, ఎస్ఐ గారికి, పోలీసు సిబ్బంది అందరికీ, మరియు ముఖ్యంగా ఈ సమావేశానికి పిలవగానే వచ్చిన ఈ 2 కాలనీ సభ్యులకి, మహాలక్ష్మి నగర్ కాలనీ వాసులకి అందరికీ ధన్యవాదాలు. సార్, ఇక్కడ చిన్న సమస్యలు ఉన్నాయి సార్. ఎందుకంటే మేము ఈ గుడి కన్స్ట్రక్షన్ 2 ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నాము. ఇప్పుడు అయిపోయి కూడా ఒక 6 నెలలు అయింది. అయితే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, నైట్ టైంలో బయట నుంచి వ్యక్తులు కొందరు వచ్చి ఇక్కడ తాగడము, గాంజా తాగడము, మన టెంపుల్ ప్రెమిసెస్లో తాగుతున్నారు సార్. కొత్త వ్యక్తులు వస్తున్నారు, వాళ్ళు ఈ మన వాగడ్డ వాళ్ళు కాకుండా నిజామాబాద్ నుంచి కొంత వ్యక్తులు వస్తున్నారు, వచ్చి కూర్చొని తాగి వాచ్మెన్ తిట్టడం, కొట్టడం కూడా జరిగింది సార్. చాలాసార్లు అన్నిడైలు చేస్తే మాగ్లూరు పోలీస్ సిబ్బంది వచ్చి వాళ్ళని తీసుకుపోయారు, అట్లా జరిగినాయి. అయితే ఇంకోటి సార్, కొందరు ఈ మధ్యనే మా దృష్టికి వచ్చింది, లేడీస్కి తీసుకొని వస్తున్నారంట బైక్ల మీద. అటువంటిప్పుడు మనం అంటే సస్పెక్టెడ్ ఉన్న వాళ్ళని 100 డయల్ చేయాలి. 100 డయల్ చేసి ఇట్లా జరుగుతుందని చెప్పాలి. ఇంకోటి సార్, 100 డయల్కి చేస్తే సార్ నా స్పెషల్ రిక్వెస్ట్ సార్, ఇది నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయింది నాకు. 100 డయల్కి చేసినాం, చేస్తే మీ పోలీసు వాళ్ళు 100 డయల్ ఎవరు చేసిందో వాళ్ళ నంబర్ తీసుకొని వస్తున్నారు. అక్కడ ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూస్ దగ్గరికి వెళ్తున్నారు, వెళ్ళి ఫలానా నర్సగౌడు, ఫలానా రాజేందర్ ఫోన్ చేసిండ్రు 100 డయల్ కానీ వాళ్ళ నంబరు, వాళ్ళ పేరు రివీల్ చేస్తున్నారు సార్. అట్లా చేయడం మూలంగా కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి సార్. ఇది ఏసీబీ గారికి స్పెషల్గా సార్కి రిక్వెస్ట్ చేస్తున్నా సార్. అంటే 100 డయల్కి అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అక్కడికి పోయిన తర్వాత, ఆ ఇష్యూ దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్లు రివీల్ చేస్తున్నారు. వాళ్ళని వాళ్ళు 100 డయల్కు చేసి మీ మీద కంప్లైంట్ చేసింటారు. కొద్దిగా ప్లీజ్ ఇటువంటి దాన్ని కొద్దిగా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి సార్. అంతేకాకుండా ఇప్పుడు ఈ కాలనీ వాళ్ళు దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, ఈ గుడి ప్రేమిస్టర్స్లో మాత్రం ఎవరు రావద్దు. వాచ్మెన్లను కొట్టడం, తిట్టడం అటువంటి ఏం చేయొచ్చు. ఎందుకంటే మన గుడి, మన అందరి గుడి కాబట్టి కొద్దిగా శుభ్రంగా
జాగ్రత్తగా ఉంచుకోవాలని అందరినీ వేడుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీకు అప్లికేషన్ ఇచ్చినాం సీసీ కెమెరా ఓపెన్ వచ్చినాం. అవునవును. ఇప్పుడు 6 ఇయర్స్ పోయినాయి సార్, కానీ కనెక్షన్ ఇవ్వలేదు. ఒక ట్రాఫిక్ సిబ్బంది పొద్దున 2 అవర్స్ సాయంత్రం 2 అవర్స్ ఏర్పడియాలి. తప్పకుండా మళ్ళీ ఫుడ్ పాత్ మీద అన్ని షెడ్ వేసేసేది. షెడ్లన్నీ తొలగించారు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ఎట్లా తొలగించారు. మీరు ఒకసారి మీకు ఫెమిలియర్ అవుతారు, ఒకసారి వాళ్ళ డీటెయిల్స్ చెప్తా ఉంటారు. ఇంకొకటి అవుతారు 100 వాడుకోండి. మీ పోలీస్ ఆఫీసర్ మీ కాలనీకి ఎవరు అనేది అక్కడ డిస్ప్లే పెట్టారు కాబట్టి వాళ్ళతో రెగ్యులర్గా టచ్లో ఉండి మీ ఏజ్ ఇష్యూస్ ఉన్నా చెప్తారు. మరి ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. నరేష్, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9951059740. నేను బ్లూకోట్ కానిస్టేబుల్ మాత్మూర్ పోలీస్ స్టేషన్లో నా మొబైల్ చేస్తాను. మొబైల్ నెంబర్ వచ్చేసి 9640-977-107. 9640-977-107. ఎం శ్రీనివాస్. 8712551465 8712551460 369-4214. ఒకసారి 960-369-4214.